హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రశ్న రావణ్ జోసెఫ్కి 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. లోకల్గా ఉన్నటువంటి జిల్లా జైలులో పెడితే ఏదైనా శాంతి భద్రతల దృష్ట్యా ఇబ్బంది కలగొచ్చు అనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అతని మీద ఉన్నటువంటి కేసులు మీరు అందరూ చూశారు. ఉపా చట్టం కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అసలు ఇతని మీద కేసులు నమోదు చేసినప్పుడు, ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు అని జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కూడా ఘాటుగా స్పందించారు. వైసీపీ పార్టీ ఎందుకు స్పందించాలి అంటే స్పందించింది. మేబీ తర్వాత జడా శ్రావణ్ కుమార్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఏమో తెలీదు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఆయన ఏమంటారంటే రావణ్ని, కేవీఆర్ని అరెస్ట్ చేయడం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఆయన అన్నారు. అంటే ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడుకుందాం. హిందూ దేవుళ్ళని ఇష్టారీతిగా బూతులు మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక స్పందించి సపోర్ట్ చేస్తే వైసీపీ పార్టీ హిందూ వ్యతిరేక కాదా? ఈ విషయాన్ని మీరు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఎందుకు అంటున్నానంటే సనాతన ధర్మాన్ని బూతు పదజాలంతో మాట్లాడాడు ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్. బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని చంపేస్తే ఇక్కడున్నోళ్ళు రెస్పాండ్ అవుతున్నారు అన్నారు. దీపు చంద్రదాస్ చనిపోయిన ఇన్సిడెంట్ మీద అతను కామెంట్స్ చేశాడు. కుదరదు. ఎక్కడ బంగ్లాదేశ్లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు వాళ్ళు కావాలంట. కాశ్మీరీ ఫైల్స్లో పండిట్స్ చనిపోతే అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసే ప్రయత్నం చేసి అవహేళనగా మాట్లాడాడు. కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే లేని ఇష్యూ గురించి మాట్లాడి కాశ్మీరీ పండిట్స్ మరణహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి భారతం రామాయణం గురించి ఇష్టానురీతిగా మాట్లాడాడు. నోటికొచ్చిన మాట మాట్లాడాడు. రామాయణంలో అరే నా కొడక, రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పి అది చేపించరా, ఈరోజు అగ్ని ప్రవేశం చేపించరా నా కొడక. నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు మన ఇతిహాసాలు చెప్పినాయి అని చెప్పరా నా కొడక. నువ్వు రాముడి గురించి సొంత రాజ్యంలో తరివించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రాముడు అరణ్యవాసం చేసిన విషయం గురించి, సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయించిన విషయం గురించి చాలా తప్పుగా మాట్లాడాడు. గుడి పూజారులు విరాళాల కోసం తన్నుకుంటున్నారు అని మాట్లాడాడు. వీటిలో హిందూ మతాన్ని ద్వేషించకుండా ఉన్నటువంటి పదం ఒకటి చెప్పండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. ఒక్కటి కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారిని నోట్లో ఏం పెట్టుకున్నావు అని అడిగాడు. చాలా పెద్ద బ్లెండర్ మిస్టేక్ అది, తప్పది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని ఇలా బూతులు తిట్టాడా? కొడకల్లారా తాట తీస్తా నా ఫ్యామిలీ గురించి మాట్లాడితే అన్నాడు. కొడకల్లారా తాట తీస్తా నా పెళ్లిళ్ళ గురించి, నా పర్సనల్ విషయాలు మాట్లాడితే అన్నాడు. అంతే కదా, ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటామా చెప్పండి? ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన గురించే మాట్లాడాలి. ఆయన ఫ్యామిలీ గురించి, ఆయన పిల్లల గురించి. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని బండి కట్టుకొని లాక్కొస్తా అన్నాడు ఒక అతను. పవన్ కళ్యాణ్ పిల్లల్ని, భార్యల్ని అత్యాచారం, ఆ మాటలు నేను నోటితో చెప్పకూడదు, అత్యాచారం చేస్తాను అని అన్నాడు ఒక అతను. అవి విన్న తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొడకల్లారా తాట తీస్తా, చెప్పు తీసుకొని కొడతా, చెప్పు తీసుకొని పళ్ళు అటు ఇటు వాయించుతా అన్నాడు. బాగా అగ్రెసివ్గా మాట్లాడాడు. ఎందుకు? అతని ఫ్యామిలీని కెలికారు కాబట్టి. అప్పటి వరకు అతను వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం చేస్తా, రాజకీయాల్లోకి వచ్చాము, పార్టీ చేస్తున్న పనులను ఎండగడతాము, అన్యాయాలను అరికడతామని మాట్లాడిన వ్యక్తే. ఎప్పుడైతే వన్స్ ఆయన ఫ్యామిలీని, పర్సనల్ విషయాలను టచ్ చేయడం మొదలుపెట్టారో ఆయన అగ్రెసివ్గా మాట్లాడాడు. ఆయన ఎక్కడ తోలనాడాల, అగ్రెసివ్గా మాట్లాడినా బూతులు మాట్లాడాల. ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అది పెట్టుకున్నావు ఇది పెట్టుకున్నావు అని అనలేదు. అది ఆయన ఎంత స్పీడ్గా మాట్లాడినా, ఎంత ఆవేశంగా మాట్లాడినా బూతులు రాకుండా మాట్లాడినటువంటి ఆయన వ్యక్తి. మరి ప్రశ్న రావణ్ జోసెఫ్ అనే వ్యక్తి ముందు ఒక బూతు, తర్వాత ఒక బూతు, మధ్యలో ఒక బూతు, తన స్పీచ్ అయిపోయే వరకు బూతుల పర్వం కొనసాగుతూనే ఉంటుంది. ఇదేం పద్ధతి అండి? ఇది పద్ధతే? రామాయణంలో శ్రీరాముడు సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయించాడు కాబట్టి మగాళ్ళందరూ అగ్ని ప్రవేశం చేయించాలా భార్యలను అడిగాడు. లేదా మగాడితో అగ్ని ప్రవేశం చేయించరా నువ్వు అని రాధా మనోహర్ దాసుని తిట్టాడు. శ్రీరాముడు ధర్మం కోసం, తన రాజ్యంలో ఉన్న ప్రజలు ధర్మాన్ని అనుసరించట్లేదు ఈ రాజు అనుకుంటారనే ఉద్దేశంతో ఆ మహాసాధ్వి గొప్పతనం ఏంటో ప్రజలకు తెలియాలని ఆమెని అగ్ని ప్రవేశం చేయమన్నాడు. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమై సతీమణి గొప్ప సాధ్వి అని చెబితే, ఈ విషయం నాకు తెలుసు మహాప్రభు,
కానీ నా రాజ్యంలో ఉన్న ప్రజలకి ఈ విషయం తెలియడం కోసం, అందరికీ కనువిప్పు కలగడం కోసం ఇలా చేయమని చెప్పాను అని చెప్పి. అలానే తండ్రి మాటను గౌరవించి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేస్తే రాముడు రాజ్యం ఇవ్వడం ఇష్టం లేక రాముడిని అడవులకు వెళ్ళిపోమ్మన్నారు అని ప్రచారం చేస్తుంది. ఇవన్నీ ప్రశ్న జోసెఫ్ రావణ మాట్లాడిన మాటలేనండి, నేను చెబుతున్నవి కాదు. మీకు అనుమానం ఉంటే క్లిప్స్ కూడా ప్లే చేస్తాం, వినండి. అలానే ద్రౌపదిని కౌరవులు చీరలాగారు అంటే ఇప్పుడున్న ఆడవాళ్ళందరి చీరలు లాగమని మీరు చెబుతున్నారా అని అంటున్నాడు. ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉంటుందా? ఒక్క మాట చెప్పండి, మనలో మన మాట. కౌరవులు ద్రౌపది చీర లాగారు అని చెప్పే 100 మంది కౌరవులు దారుణంగా చంపబడ్డారు, ఒక్కడు కూడా ఖండించలేదు. అంటే అందులో మంచిని వెతకండిరా బాబు అంటే చెడుని వెతుకుతున్నారు. మరి చీరలాగిన కౌరవులు చచ్చిపోయారు కదా, మరి ఇప్పుడు సమాజంలో మహిళలను వేధిస్తున్న వాళ్ళందరూ చచ్చిపోవాలి కదా, అది కదా దానిలో ఉన్న అర్థం. అది అడగకుండా మహిళలందరూ చీరలు లాగమంటావా అని అడుగుతున్నారు. మంచికి చెడుకి ఉన్న తేడాని తెలుసుకోలేక మూర్ఖత్వంగా పురాణాలని, ఇతిహాస గాథల్ని, ఉపనిషత్తుల్ని విషప్రచారం చేసే వ్యక్తులని సంఘ విద్రోహ శక్తులు అనక ఏమనాలి? పైగా హెడ్మా చనిపోతే అతన్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తాడు, నక్సలిజాన్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తాడు. అతని భావజాలం, అతని మాట తీరు కొంతమందికి నచ్చి ఉండొచ్చు. అగ్రెసివ్గా మాట్లాడితే, హీరోయిజం ఇస్తే, హీరోలాగా బిల్డప్ ఇస్తే చాలా మందికి నచ్చుతుంది. కానీ ఆ హీరోయిజం అనేది మహిళల్ని గౌరవించడంలో చూపించాలి, ప్రజాప్రతినిధుల విషయంలో మాట్లాడేటప్పుడు చూపించాలి, జాగ్రత్తగా వ్యవహరించాలి. పైగా ఇతనేదో స్వతంత్ర సమరయోధుడైనట్టు, కామ్రేడ్ అయినట్టు ఎట్లా అంటున్నాడు? ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. పోలీసులు కేసులు పెడుతున్నారు అంటే ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి, కంప్లైంట్లు వస్తున్నాయి కాబట్టి అతని మీద కేసులు పెడుతున్నారు. ఊరికే పెట్టేస్తారు. ఇప్పుడు అతను హిందూ దేవుళ్ళని దూషించినందుకు కేసులు, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టినందుకు కేసులు, నక్సలిజాన్ని సపోర్ట్ చేసినందుకు కేసులు. దేశంలో నక్సలిజమే వద్దు, ఉండకూడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించి నక్సలిజాన్ని అంతం చేసింది. మరలా యువతలో నక్సలిజం తాలూకా అలవాట్లను, ఆ సంస్కృతిని తీసుకొచ్చే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే. దేనికి నక్సలిజం? దేశానికి ఉపయోగపడిందా నక్సలిజం? ఒక్క మాట క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఈ దేశాన్ని స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ప్రశాంతంగా ప్రగతి పదంలో నడవడం ఇష్టం లేనటువంటి వ్యక్తులు దేశంలో అల్లకల్లోలం సృష్టించాలని, కులాలు, మతాలు, వర్గాల మధ్య గొడవలు పెట్టాలని ట్రై చేస్తున్న వ్యక్తులు ఎప్పుడైనా సమాజానికి ప్రమాదమే. నీకు ప్రభుత్వం సరిగా పని చేయటలేదు అని అనిపిస్తే, నీ మనసుకు నచ్చితే, నువ్వు నమ్మితే ప్రభుత్వాన్ని ప్రశ్నించు. ఏం చేస్తున్నావు పవన్ కళ్యాణ్? అభివృద్ధి ఎక్కడా రాష్ట్రంలో అని అడుగు. ఏం చేస్తున్నావు సిబిఎన్? అభివృద్ధి చెయ్యవా? అమరావతి కట్టవా? మీకు చేత కాదా? ఎందుకు గెలిచారు అని అడుగు. అంతేగాని ఏం చేస్తున్నావు, నీ నోట్లో ఏం పెట్టుకున్నావు అంటే అది ఎట్లా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి సుమా, లేదంటే ఇలాంటి చిక్కులే వచ్చి పడతాయి. ప్రశ్న రావణ్ గారి సతీమణి ఆమె మాట్లాడుతూ బాధపడుతున్నారు. మాకు ఒక చంటి బిడ్డ ఉన్నారండి, మా మీద ప్రభుత్వం పగ సాధిస్తోంది అని. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకళ్ళు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది, వాళ్ళ నాన్నగారు రావాలి అనేసి. నాకున్న చిన్న పాప, తన మొక్కవన్నా చూడండి. మీరు మాట్లాడుతున్న మాటలకి మనసున్న మనిషిగా, మానవత్వం ఉన్న మనిషిగా నాకు బాధగానే అనిపిస్తుందమ్మా. ఎందుకంటే ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి నా భర్తని వదిలేయండి అని అర్చిస్తూ, అంటే ఈవెన్ ఆమె వదిలేయండి అని చెప్పలేదులే కానీ ప్రభుత్వం వేధిస్తోంది అని చెబుతుంది. ఆమె ప్రభుత్వం వేధిస్తోంది అని చెప్పినప్పుడమ్మా, ఒక్కసారి మీ వారు సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధుల మీద పర్సనల్గా మాట్లాడిన మాటలను చూడమ్మా. ఎంత దారుణంగా ఆయన మాట్లాడాడో, ఎంత దారుణమైన బూతుల పదజాలంతో తిట్టాడో. టీవీ5 శివ, బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఇంకా చాలామంది వ్యక్తుల మీద బూతులతో రెచ్చిపోయాడు. సో ఇది మీ వారు చేసినటువంటి తప్పమ్మా. మీరు మీ వారికి తప్పు అని చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే మగాడు చేసే పనిని భార్య
త్వరగా వ్యతిరేకించలేదు. ఆ విషయం అందరికీ తెలుసు. మీరు వ్యతిరేకించండి వీలైతే, కానీ ప్రభుత్వం పగ సాధిస్తోంది అనే మాట కరెక్ట్ కాదు అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద ఇతను చేసిన వ్యాఖ్యలకి ఆయన అభిమానులు హర్ట్ అయి పెట్టినటువంటి కేసులు, ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు కాదు, గమనించండి. నేను ఇంకా కోరుకునేది ఏంటంటే ప్రశ్న రావణ్ జోసెఫ్ అనే వ్యక్తి విడుదలై త్వరగా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రావాలి అని ఎవరైనా కోరుకునేది అదే. కాకపోతే చట్టాలు, న్యాయ వ్యవస్థ ఎలా పోతే అలా ఆ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి చట్టానికి, న్యాయ వ్యవస్థకి గౌరవించి మనం మాట్లాడాలి ఎప్పుడైనా సరే. ఇక మూడో అంశం ఏంటంటే రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి తిడుతున్నాడు. అవును, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి తిడితే మీరు అతని మీద కేసులు పెట్టండి, కేసులు కట్టండి. అతను మాట్లాడింది తప్పు అని ప్రూవ్ చేయండి. అతను పబ్లిక్గా చెప్తున్నాడు కదా, రండి నాతో డిబేట్లో కూర్చునేవాళ్ళని. సో ఇది జరిగినటువంటి అంశం. అలానే ప్రశ్న రావణ్ జోసెఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ సపోర్టర్ అనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. అతను మొదటి నుంచి ఆ పార్టీ కోసం పోరాడుతున్నాడు. ఈవెన్ నిన్న జడా శ్రావణ్ కుమార్ గారు చెప్పింది కూడా అదే. మేము అధికార పక్షం మీద పోరాడాము అంటే ప్రతిపక్షం వైపు మాట్లాడినట్టేగా, వాస్తవమే కదా అది. అంటే శత్రువు మనకి మిత్రుడు అన్నట్టు, అంటే సినిమాలో ఏదో సరదాగా శత్రువు అజాత శత్రువు అన్నట్టు అట్ట కాదు, శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు. ఇప్పుడు అధికార పక్షానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి పడదు అంటే జడా శ్రావణ్ కుమార్, ప్రశ్న రావణ్ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీతో జట్టు కట్టొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో జట్టు కట్టట్లేదు. జట్టు కట్టినా డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారా? ప్రశ్న రావణ్ జోసెఫ్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హ్యాండ్లర్ అని కూడా అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి. నిజాలన్నీ దేవుడికే తెలియాలి. మరి ఇతను అరెస్ట్ చేయడం మీద, రిమాండ్ విధించడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇతను దైవ దూషణ చేశాడు, ఆ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు, ఆ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. క్రైస్తవులు ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు అని చెప్పి హిందువులకి క్రైస్తవులకి మధ్య గొడవలు పెట్టాలని ట్రై చేస్తున్నాడు. రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ఇలా చేస్తున్నాడు కాబట్టి క్రైస్తవులు రెచ్చిపోండి అని చెప్పాడు. నక్సల్స్ని సపోర్ట్ చేశాడు. వీటన్నిటి మీద న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. దయచేసి ఎవ్వరూ కూడా న్యాయస్థానాలను తప్పు పట్టొద్దండి. న్యాయమూర్తులు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు వారు చదివినటువంటి చదువుతో జరిగినటువంటి న్యాయానికి ఎలాంటి శిక్ష విధించాలనేది వాళ్ళకి తెలుసు. మనం చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.